ప్రసవ వేదన లేకుండా, దుఃఖము లేకుండా, ఆ వేదన లేకుండా ఏం కలగదు? బిడ్డలు కనటం అనేది జరగదు, సంతోషము కలగదు. అందుకే అక్కడ పౌలు మొదట్లో చూసినప్పుడు కన్నీళ్లతో విత్తువాడు ఏం చేస్తాడు? సంతోషంతో పంట కోస్తాడు. యేసు ప్రభు కూడా ఏమని చెప్తున్నా, ప్రసవ వేదన కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? తల్లికి ప్రసవ వేదన వచ్చినాయి, అవి ఏం చేసింది? అన్న తర్వాత పిల్లవాడిని చూసి సంతోషపడుతుంది, ఆ బాధ, ఆ వేదన మర్చిపోతుంది. అలాగే మనము ఏం కావాలి? రానున్న దినాల్లో ఇక్కడ జరిగే సేవను చూసి, రానున్న దినాలు ఇక్కడ రాబోతున్న ఆత్మలను చూసి మనం సంతోషించాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి? వేదన, ప్రసవ వేదన పడాలి. ఏం కావాలి? ప్రసవ వేదన, కన్నీళ్ళు కార్చాలి. ప్రభువుని అడగాలి, ప్రభు ఏం కావాలి? ఏమంట ఇర్మియా ప్రార్థించినట్టుగా, ప్రభు నా తలను జలమయముగా చేయి, నా కళ్ళను కన్నీళ్ళు ఊటగా, అంటే నీళ్ళ ఊటగా మార్చు.